పాకిస్తానోడికి వెనుజులా ఒక పాఠం. పాకిస్తానోడు ఏమనుకుంటాడు, నా వెనకాల రష్యా ఉంది, ఇరాన్ ఉంది, లేకపోతే చైనా ఉందనుకునేవాడు ఇదివరకు. భారతదేశం దాడి చేస్తే ఆడెవ్వడొచ్చి పీకేదేం లేదు. మన సర్జికల్ స్ట్రైక్స్ చేసాం, ఏం పీకింది చైనా? 2 చేసాం, ఏం పీకింది చైనా? ఆపరేషన్ సింధూర్ చేసాం, ఏం పీకింది చైనా? రష్యా వాస్తవంగా మన స్నేహం అంటాం, కానీ రష్యా పాకిస్తాన్ని కూడా ఏం వదిలిపెట్టట్లేదు. అది భారత్ని ఏమైనా ఆపిందే? సరే పోని పక్కన పెడదాం, రష్యా మనకు కూడా మిత్రదేశం కాబట్టి బాగా క్లోజ్. వీళ్ళకి బాగా క్లోజ్ అయినటువంటిది మరొకటి ఇరాన్ మనల్ని ఏమన్నా ఆపిందే? ఇప్పుడు వెనుజులా విషయంలో వెనుజులా పాపం వీళ్ళిద్దరిని నమ్ముకుంది. అమెరికా యుద్ధానికి వస్తే కనుక రష్యా చైనా వస్తాయని. వాళ్ళు ఎందుకు వస్తారు? పెద్దోళ్ళు ఎప్పుడు కూడా పేరుకి మాత్రమే సపోర్ట్ చేస్తారు, అసలు సందర్భంలో ఏమీ ఉండదు. ఇది తెలియక ఇరుక్కుపోయి నాశనం అయిపోయినాడు మధురో. కాబట్టి ప్రపంచంలో ఏ దేశము కూడా మరొక దేశాన్ని నమ్మకూడదు, మన సొంత బలాన్ని నమ్ముకోవాలి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు పాకిస్తాన్ నమ్ముకున్నంత వరకు మునిగారు. వాళ్ళు సొంతంగా అధికారంలోకి రావాలనుకున్న తర్వాత అమెరికాని తరిమి కొట్టారు, ఆ తెంపరతనం చూపించారు. క్యూబాలో అమెరికాని పిచ్చకొట్టుడు కొట్టి పంపించారు. అట్లాంటి చోట్ల సాధ్యం కాదంటే ప్రజలు దేశభక్తులుగా ఉన్నటువంటి చోట్ల అమెరికా నాటకం కుదరదు. రష్యా చైనాల డ్రామాలు అక్కర్లేదు, వాళ్ళ దొంగ సపోర్ట్లు అక్కర్లేదు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.